యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ప్రభు అప్పగించబడబోతున్నటువంటి రాత్రి రొట్టెలోను ద్రాక్షరసంలోను అనగా పస్కా పండుగ ఆఖరి దినమున శిష్యులతో కూడా ఆచరించిన రాత్రి మరి శిష్యులతోటి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఈ 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు చూస్తున్నాం. ఈ 16వ అధ్యాయంలో ప్రభువు వెళ్ళిపోబోతున్నాడనియు, తర్వాత ఇక వారు ఆయనను చూడరనియు వారితో చెప్పినప్పుడు వారు దుఃఖంతో నిండి ఉండి, మరి ప్రభువు ఎక్కడికి వెళుతున్నాడో, వెళ్ళిన తర్వాత ఏమి జరగబోతున్నదనే విషయాలను వినగలిగినటువంటి స్థితిలో వారి హృదయాలు లేనట్లుగా ఈ 6వ వచనంలో మనం చూస్తాం. ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖంతో నిండి ఉన్నది. కానీ ప్రభువు 7వ వచనంలో చెప్తున్నాడు, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ ఎదుగు రాడు. కనుక కొన్నిసార్లు మనము తర్వాత జరగబోయేటువంటి ప్రయోజనాన్ని చూడలేనటువంటి విధంగా మన హృదయాలు ఇప్పుడు మనం ఏదైతే కోల్పోతున్నామో లేకపోతే కోల్పోయేటువంటి విధంగా ఉన్నదో అది గమనించి మన హృదయము దుఃఖంతో నిండి ఉండే అవకాశం ఉన్నట్లుగా ఈ శిష్యుల యొక్క పరిస్థితి చూచినప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ ప్రభువు చెప్తున్నాడు, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం. నేను ఒకవేళ వెళ్ళకపోతే మీకు ఆదరణకర్త మీ ఎదుగు రాడు. ఆదరణకర్తను గురించి 14వ అధ్యాయంలోను 15వ అధ్యాయంలో కూడా మనం చదివాం. ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆయన వచ్చినప్పుడు ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండును, తర్వాత మీతో కూడా ఉండను. ఆయన మనలోనూ మనతోనూ ఎల్లప్పుడూ ఉండే విధంగా ప్రభు ఆయనను పంపబోతున్నాడు. ప్రభు ఈ లోకమునకు శరీరధారిగా వచ్చి మరి మనలో ఉన్నటువంటి పాపము, మనము చేసినటువంటి పాపక్రియలు, వీటన్నిటి నిమిత్తమై విడుదల కలుగు చేయుటకు చనిపోయి తిరిగి లేచినటువంటి దానిని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఇక ఆదరణకర్త మన యొద్దకు పంపబడినప్పుడు ఆయన మనతో ఎల్లప్పుడూ ఉండేవాడుగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఉండుట అనేటువంటి విషయాన్ని ఈ శిష్యులు చూడగలిగినటువంటి స్థితిలో లేక వారి హృదయాలు దుఃఖంతో నిండి ఉన్నాయి. ఎందుచేతనంటే 3.5 సంవత్సరాలు ప్రభువు చేత పిలువబడి ఆయనతో పాటుగా ఆయన పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి వారందరూ కూడా, ఆయన శ్రమలలో కూడా ఆయనతో పాటుగా ఉన్నటువంటి వారు ఆయన తిరస్కరించబడినప్పుడు, తర్వాత ఆయనను దూషించబడినప్పుడు వాటన్నిటిలో కూడా ఆయనతో పాటుగా ఉన్నటువంటి శిష్యులు ఇప్పుడు ఆయన లేకుండా ఉన్నటువంటి జీవితాన్ని ఊహించుకునటానికి ఇష్టపడినటువంటి విధంగా వారి హృదయం యొక్క పరిస్థితి లేదు. కానీ ప్రభువు తిరిగి వెళ్ళిపోవటం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు లేక ఆదరణకర్త మన యొద్దకు పంపబడినప్పుడు ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉండేవాడుగా ఉన్నాడు. ప్రభువు కనుక వెళ్ళకపోయినట్లయితే ఆదరణకర్త మన యొద్దకు రాడు. అనగా ఆదరణకర్త ప్రభువు తన పనిని పూర్తిగా సంపూర్ణం చేసిన తరువాత తండ్రి యొద్దకు వెళ్ళి ఆరోహణమైన తరువాత మాత్రమే తండ్రి నుంచి పరిశుద్ధాత్మను పొంది అది మన మీదకు కుమ్మరించేవాడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం చూస్తాం. అందుచేత ఆయన వెళ్ళి వారి యొద్దకు ఆదరణకర్తను పంపడం ద్వారా ఆయన ఈ లోకంలో శరీరధారిగా లేకుండా ఉన్నప్పటికీ ఉన్నట్లుగా శిష్యుల జీవితాలలో ఈ ఆదరణకర్త ఉండి దేవుని యొక్క కార్యాన్ని ముందుకు కొనసాగించడానికి పనికి రాగలిగిన వాడుగా ఈ ఆదరణకర్త పంపబడేవాడుగా ఉన్నాడు. అందుచేత
అంత లోతైనటువంటి విషయాన్ని శిష్యులు గ్రహించగలిగినటువంటి హృదయం యొక్క స్థితిలో లేరు. ప్రభు ఆ విషయాన్ని గట్టిగా చెప్తున్నాడు. ఇది మనం తర్వాత భాగాలలో చూస్తాం. ఆయన వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మన యొద్దకు పంపటం అనేటువంటిది చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 33వ వచనం. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఈ విధంగా ఈ ప్రభు ఏదైతే ఇక్కడ 16వ అధ్యాయంలో చెప్పి ఉన్నాడో అది అపోస్తుల కార్యం 2వ అధ్యాయం పెంతెకొస్తు దినమున వారందరూ కూడా కూడి వచ్చినప్పుడు జరిగినటువంటి విషయం. తర్వాత అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యందరని చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఈ విధంగా ప్రభు ఏదైతే ఇక్కడ 16వ అధ్యాయంలో నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడిని పంపిస్తాను, ఆదరణకర్త మీ యొద్దకు వచ్చును, అది ఈ పెంతెకొస్తు దినమున అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మరి అది నెరవేర్చబడటం అనేటువంటిది మనం చూస్తున్నాం. తర్వాత మిగిలినటువంటి భాగాలలో కూడా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఇది రాయబడి ఉన్నది. తర్వాత 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయను. సో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యాన్ని గురించి ఇక్కడ చెప్పబడింది. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయను. ప్రభు ఈ లోకంలో ఉండగా 3.5 సంవత్సరాలు జరిగించినటువంటి పరిచర్య అంతటిలో కూడా యూదాలో ముఖ్యంగా ఉంటూ, ఆ యూదా ప్రాంతంలో ఉంటూ, అంటే ఇశ్రాయేలుల మధ్యలో పనిచేస్తూ ఆయన దేవుని కుమారుడనియు దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ లోకమునికి వచ్చి ఉన్నాడనియు ధర్మశాస్త్ర ప్రకారంగా వారు అర్పించుతున్న బలులకు ఇక అవసరం లేకుండా ఆయన మరి ఒక గొప్ప కార్యము తన సొంత ప్రాణాన్ని బలిగా అర్పించడానికి ఈ లోకమునికి వచ్చి ఉన్నాడనే విషయాన్ని వారికి మాటిమాటికి తెలియజెప్తూ వచ్చాడు. కానీ వారు దానిని అంగీకరించలేదు. వారు దేవుని కుమారుడిగా ఆయనను గుర్తిరగకుండా మరి ఆయన అప్పగించబడబోయేటువంటి పని, ఆయన తన ప్రాణాన్ని అర్పించుట అనేటువంటి దాని ద్వారా వారి పాపములకు మరి విమోచన కలుగుతుందనే విషయాన్ని కూడా వారు అంగీకరించగలిగిన స్థితిలో లేక విశ్వాసంలో వారు లేరు. ఇప్పుడు ప్రభు తన కార్యాన్ని ముగించి రాబోయేటువంటి దినాలలో తిరిగి మరి తండ్రి యొద్దకు వెళ్ళబోతుండగా ఆయన వెళ్ళిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడని ఈ లోకమునికి పంపించబడినప్పుడు ఆయన పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేసేటువంటి పనిలో ఆయన ఉంటాడు. ప్రభు ఉండగా ఆయన ఈ విషయాలు చెప్పినప్పటికీ కూడా అంగీకరించినటువంటి యూదులు మరి ఆ దినాలలో కొద్దిమంది మాత్రమే అన్యులతోటి సంబంధంలోనికి తీసుకొని రాబడ్డారు. కానీ ఇప్పుడైతే అది లోకమంతటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకొని చేసేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయను. అంటే లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఒప్పుకొని చేసేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు చేసేటువంటి ఈ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ పాపమును గూర్చి లోకమును ఒప్పుకొని చేయుట. ఇది ఎందుకు పాపమును గూర్చి ఒప్పుకొని ఎలా చేస్తాడు అనేటువంటిది 9వ వచనంలో చెప్పాడు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చి. మనలో చాలామంది ఈ విషయాన్ని గమనించే విషయంలో చాలా తప్పిపోయేటువంటి వారంగా ఉంటాం. మనుషులు వారు చేసినటువంటి అనేక పాపములు అనేటువంటి దాని విషయంలో కలిగినటువంటి పశ్చాత్తాపం వారిలో ఒక పాప స్వభావం ఉన్నది అని గుర్తించేటువంటి దానిలో అంత సున్నితంగా ఉండరు. అందుచేత ఈ పాపములు అనేటువంటి దాని విషయం చేసినప్పుడు వారు మనస్సాక్షిలో ఒప్పించబడిన వారుగా ఉంటారు. కానీ తర్వాత వారు ఎందుకు ఈ పాపములు చేయటానికి కారణమైనటువంటి వారి యొక్క స్వభావము దేనిని బట్టి ఆ విధంగా వారు
చేయకూడనటువంటి దానిని చేయుచున్నారు. ఏది చేయాలని అనుకుంటున్నారో అది చేయలేకపోతున్నారు అనేటువంటి వారిలో ఉన్నటువంటి నైజాన్ని గురించి ఆలోచించగలిగినటువంటి స్థితిలో ఉండరు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మనము చేసినటువంటి పాపములు అనేటువంటి దానిని గురించి మన మనస్సాక్షిలో ఒప్పించడం మాత్రమే కాకుండా, ఆయన వచ్చినప్పుడు ఆయన మన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి మన కన్నులను తెరచి, తర్వాత మన మనస్సాక్షిని ఒప్పించి, తర్వాత దేవుని విషయంలో దేవుని యొక్క పరిశుద్ధత అనేటువంటి వెలుగులో మనలో ఉన్నటువంటి పాప స్వభావం అనేటువంటి దాని గురించి మనని ఒప్పింపు చేసేవాడిగా ఉంటాడు. ఎప్పుడైనా మన హృదయము మనం చేసినటువంటి తప్పులు లేక పాపములను బట్టి నొచ్చుకున్నట్టు అనేటువంటిది ఒక విషయం. కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ మన కలిగినటువంటి ఈ పాప స్వభావాన్ని బట్టి దేవుడు కోరుతున్నటువంటి నీతిని లేక పాపరహితమైనటువంటి ప్రవర్తనను కోరుకునటం అనేటువంటిది చాలా అరుదు. అది దేవుని యొక్క పరిశుద్ధత అనేటువంటి వెలుగును మనం చూడగలిగినప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి ఎంతో దుర్గంధంతో నిండిన నీచమైనటువంటి పడిపోయినటువంటి ఒక మనిషిని యొక్క ఆత్మ సంబంధమైన దుస్థితిని తెలుసుకొనగలుగుతాడు. ఆ కార్యాన్ని ఒక మనిషి ఇంకొక మనిషితో చెప్పుడు ద్వారా జరిగే విషయం కాదు. ఒక మనిషి కొన్ని విషయాలను చెప్పగలడు కానీ, మనకి బోధించగలడు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాపి విషయంలో దేవుడిని గురించినటువంటి సంబంధాన్ని తెలియపరుస్తూ, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క వెలుగు అనేటువంటిది మన గమనానికి తీసుకొని వస్తూ, ఆ వెలుగులో, ఆ పరిశుద్ధతలో మనలో ఉన్నటువంటి పడిపోయినటువంటి, దేవునికి వ్యతిరేకమైనటువంటి, దేవునికి భిన్నమైనటువంటి మన యొక్క దుస్థితిని గురించి ఆయన మనతోటి మాట్లాడేవాడుగా ఉంటాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి ఒక గొప్ప కార్యం. ఆ విధంగా ఈ పాపములు అనే దానిని కాకుండా మాత్రమే కాకుండా, మనలో ఉన్న పాప నైజాన్ని గురించి ఆత్మలో మనం ఒప్పించబడినప్పుడు జరిగేటువంటి మార్పు అతి గొప్పది. అలా కాకుండా ఉన్నప్పుడు మనము ఈ పాప నైజాన్ని గురించినటువంటి దానిని గురించి పట్టించుకోనకపోయినట్లయితే, పాపము మీద మనం జయం పొందినటువంటి జీవితంలోనికి వచ్చుట అనేటువంటిది చాలా కష్టతరం. కనుక ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా మనుషులు జీవించగలగటానికి అవసరమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఒప్పుదలను, పశ్చాత్తాపాన్ని, నిజమైనటువంటి మార్పును ఆయన మనలోనికి తీసుకుని వచ్చేవాడుగా ఉంటాడు. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప అద్భుతమైనటువంటి కార్యం. పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క వెలుగులో, దేవుని యొక్క వెలుగులో మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన స్వభావాన్ని, ఆదాము తప్పు చేయటం ద్వారా, తినకూడనటువంటి ఫలాన్ని తినడం ద్వారా దేవునికి వ్యతిరేకమైన పాప స్వభావాన్ని ఏ విధంగా మనందరం కూడా సంతరించుకున్నామో, దానిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపు చేసినప్పుడు మనలో కలిగేటువంటి పశ్చాత్తాపము నిజమైనటువంటి పశ్చాత్తాపం. చాలామంది మనుషులకు వ్యతిరేకంగాను, లేక వారు చేసినటువంటి కొన్ని తప్పులు, పాపములను గురించి ఒప్పుకునేవారుగా ఉంటారు. కానీ అది మనకు కొంతవరకు మాత్రమే ఆ కార్యాలను గురించినటువంటి ఉపశమనాన్ని లేక ఒప్పుదలను తీసుకుని వస్తుంది. కానీ నిజమైనటువంటి ఒప్పుకోలు ఏమిటంటే, మనలో దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పాప స్వభావాన్ని గురించి మనం ఒప్పుకున్నప్పుడు జరిగేటువంటి నిజమైనటువంటి ఈ నూతన జన్మ యొక్క అనుభవం. అటువంటి వారు మాత్రమే నూతన సృష్టిగా దేవునిలో చేయబడేవారుగా ఉంటారు. అది వారి యొక్క జీవితంలో జరిగేటువంటి మార్పు, అది ఎన్నో గొప్ప ఆశీర్వాదాలకు ఈ మూలం నుంచి వారికి దారి తీసేదిగా ఉంటుంది. తర్వాత ప్రభు ఇంకొక చోట చెప్తున్నాడు, ఈ యోహాను సువార్తలోనే 9వ అధ్యాయంలో 41వ వచనం. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును. అంటే మీరు చూడని వారుగా ఉన్నట్లయితే మీకు పాపం లేకుండా ఉండేది. కానీ
చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు కనుక మీ పాపం నిలిచి ఉన్నది అని చెప్పిన. ప్రభువు ఈ లోకమునకు గనక వచ్చి ఉండకపోయినట్లయితే అది వేరైన విషయం. కనుక ఇప్పుడు ఆయన వచ్చి మేము ఆయనను చూచుచున్నామని గనక చెప్తున్నట్లయితే వారి యొక్క పాపం నిలిచి ఉండేదిగా ఉన్నది. ప్రభువు గనక ఈ లోకమునకు రాకపోయినట్లయితే అది వేరైన విధంగా ఉంటుంది. ఆయన వచ్చి మనందరం కూడా పాపస్థితిలో ఉన్నామనే విషయాన్ని తెలియజెప్పుతూ పాపము నుంచి మనకు విడుదల కలుగు చేయడానికి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి మనము ఒప్పించబడినటువంటి స్థితిలోనికి తీసుకుని రాబడుతున్నాము పరిశుద్ధాత్మ యొక్క కార్యం ద్వారా. తర్వాత లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమునకు వచ్చి, కనుక ప్రభు ఈ లోకమునకు వచ్చి ఉండకపోయినట్లయితే మనము ఈ పాప స్వభావాన్ని గురించి మరి ఒప్పించబడకుండా ఉండేటువంటి విధంగా ఉండేది. కానీ మనలో ఉన్నటువంటి ఆత్మలకు తండ్రి అయినాడు. అది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుతాం. కనుక ఈ పరలోకపు తండ్రి మనకు సృష్టికర్త, మనం ఆయన పిల్లలము కనుక అందరూ కూడా రక్షణ పొందాలనేటువంటి ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. అందుచేతనే మరి అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో అందరూ మారు మనసు పొంది అది దేవుని వైపు తిరగాలనేటువంటిది ఆయన ఆజ్ఞాపిస్తున్నట్లుగా మనం చదువుతాం. తర్వాత 2 తిమోతి 2వ అధ్యాయంలో కూడా మరి అందరూ కూడా రక్షణ పొందాలనేటువంటిది ఆయన ఉద్దేశం అనే విషయాన్ని కూడా మనం చదువుతాం. అందుచేత అలా ఇప్పుడు లోకమును గురించి ఆయన ఒప్పుకొని చేయటానికి ఆయన మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన స్వభావాన్ని గురించి తెలియజెప్పడం అనేటువంటిది మొదటి కార్యం. అలా చేయబడి ఆ రక్షణ పొందాలి అనేటువంటి దానికి ఆయన ఒక మార్గాన్ని తెరిచి ఉన్నాడు. కనుక ఆ మార్గంలో మనం ప్రవేశించి నూతనమైన జీవాన్ని కలిగి జీవించాలనేటువంటిది తండ్రి యొక్క ఉద్దేశం. ఎందుచేతనంటే మనలో ఆయన సృష్టిలో ఉంచబడినటువంటి మన ఆత్మ ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఆ ఆత్మ ద్వారానే మనం ఆయనతోటి సంబంధం కలిగి ఉంటాం. ఆత్మ పాపపు స్థితిలో ఉన్నప్పుడు ఆయనతోటి సంబంధం కలిగి ఉండలేదు. అందుచేతనే ఆయన మొదటిగా మనల్ని పాపమును గురించి ఒప్పుకొని చేసేవాడుగా ఉన్నాడు. తర్వాత మనం గనక ఆయన చేసిన కార్యమందు విశ్వాసం ఉంచకపోతే అది పాపమును గూర్చి తీర్పు తీరుస్తాడు. కనుక ఇక్కడ మనం చూస్తే ఆయన వచ్చినప్పుడు పాపమును గూర్చి ఒప్పుకొని చేస్తాడు. అంటే దేవుని యొక్క వెలుగులో సత్యములో మనలో ఉన్నటువంటి స్వభావాన్ని గురించి తెలియజెప్పుతూ మనలో పాపము ఉన్నది అనేటువంటి దాని యొక్క గమనంలోనికి మనుషుని తీసుకుని వస్తాడు. అలా తీసుకుని వచ్చినప్పుడు లోకులు గనక ఆయన యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి పాపమును గురించి ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉంటాడు. ఇప్పుడు చూడండి, మనలో ఉన్నటువంటి ఆదామును బట్టి మనం పొందినటువంటి పాప స్వభావాన్ని బట్టి ఆయన తీర్పు ఎందుకు తీరుస్తున్నాడు అంటే ఆ పాపము మనలో ఆదాము నుంచి మనం పొందినప్పటికీ కూడా ఆదాము యొక్క సంతానమును బట్టి మన అందరం కూడా మనకి సంప్రాప్తం అయినప్పటికీ దానికి విరుగుడుగా ప్రభువు చేసినటువంటి కార్యమునందు గనక విశ్వాసం ఉంచినట్లయితే పాపమును గురించి ఆయన తీర్పు తీర్చడు. కానీ ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచకపోవటం అనేటువంటిది మనలో మనం చేసినటువంటి పాపములు, మనలో ఉన్న పాపము దానికంటే ఎక్కువైనటువంటిదిగా తండ్రి అయినటువంటి దేవుడు దానిని మన పక్షంగా అభియోగాన్ని మోపేవాడుగా ఉంటాడు. మనలో ఉన్న పాపం, మనం చేసిన పాపములు, మనలో ఉన్న పాపము దానిని గురించి కంటే కూడా ఆయన దాని నుంచి మనకు విడుదల కలుగు చేయడానికి పంపబడిన తన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోవటం అనేటువంటిది తండ్రి మరింత అధికమైనటువంటి నేరము మన మీద అభియోగాన్ని మోపటానికి కారణంగా దాన్ని చూసేవాడుగా ఉన్నాడు. దాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. మనం చేసినటువంటి పాపములు, మనలో ఉన్న పాప స్వభావము కంటే కూడా వాటి నుంచి విడుదల పొందగలగటానికి తన కుమారుడైన యేసుక్రీస్తును సశరీరుడిగా ఈ లోకమునకు పంపించి మన పాపమునకు మరి బలిగా అర్పించబడినటువంటి ఆయన యందు మనం విశ్వాసం ఉంచకపోవటం అనేటువంటిది తండ్రి అధికమైనటువంటి విధమైన అభియోగంగా మన మీద మోపి మనకు దానిని గురించినటువంటి శిక్షను విధించేవాడుగా ఉన్నాడు.
చూడండి, దీనిలో మనం రెండు విషయాలను గమనించాలి. ఒకటి, తండ్రికి మన పక్షంగా కలిగినటువంటి ప్రేమ. మనము పాపములుగా ఉన్నప్పటికీ, పాపం చేసేవారంగా ఉన్నప్పటికీ, పాప స్వభావంగా కలిగిన వారంగా ఉన్నప్పటికీ కూడా మన మీద నేర అభియోగాన్ని మోపటానికి ముందు ఆయన దానిలో నుంచి మనం బయటికి రావటానికి కావలసిన మార్గం తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కల్పించి, ఆయన విశ్వాసం ఉంచిన వారందరూ కూడా నిత్య జీవం అనే వరాన్ని పొంది పాపము మీద జయం పొందగలిగిన విధంగా జీవించటానికి మార్గాన్ని సుగమం చేసినటువంటి తండ్రి ఉన్నాడు కనుక ఆ మార్గం, ఆ దేవుని యొక్క ప్రణాళిక అంతటినీ కూడా మనుషులు తిరస్కరించిన దానిని బట్టి తండ్రి అయినటువంటి దేవుడు మరి అవిశ్వాసులందరికీ కూడా దానిని గురించి తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. కనుక ఎవరైనా సరే మరి దేవుని కుమారుడు మన పక్షంగా చేసినటువంటి దేవుని ప్రేమ కార్యమందు విశ్వసించకపోతే వారు చేసినటువంటి పాపములు, వారిలో ఉన్న పాపము, దానిని గురించి తీర్పు తీర్చడానికి బదులు ముందు ఇది దేవుడు వారి మీద నేర అభియోగాన్ని మోపేవాడిగా ఉంటాడు. అదేమిటంటే, నేను మీలో ఉన్నటువంటి పాపమును గురించినటువంటి విరుగుడు కొరకు, విడుదల కొరకు నా ప్రేమను కనపరుస్తూ నా కుమారుడిని నేను ఈ లోకంలోనికి పంపించడం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా విడుదల కలుగు చేయాలని కోరినప్పుడు మీరు ఆ మార్గమును, ఆ ప్రణాళికను, నా ప్రేమను మీరు తృణీకరించున్నారు కనుక నేను మీకు శిక్ష విధించే వాడనుగా ఉన్నాను అనేటువంటిదిగా ప్రభు తండ్రి అయిన దేవుడు చెప్తాడు. సో దాన్ని మనం గమనించాలి. కనుక ఎవరైనా సువార్త చెప్పినప్పుడు వినినటువంటి వారు మరి రెండు విషయాలను గురించి కూడా వారు గమనించాలి. వారిలో ఉన్న పాపములు, వారిలో కలిగినటువంటి పాప స్వభావము, అది ఒకటి. రెండవది, దాని నుంచి విడుదల కలుగు చేయడానికి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ద్వారా ఈ లోకంలోనికి తన కుమారుని పంపించి మన కొరకై బలిగా అర్పించబడి మనము విడుదల పొందటానికి చేయబడినటువంటి కొత్త మార్గాన్ని వారు తృణీకరించి ఉన్నారు కనుక అది రెండవది. వాటిని గురించి తీర్పు పరలోకములో మనం న్యాయసింహాసనం ఎదుట నిలబడినప్పుడు అవిశ్వాసులందరికీ ఆ విధంగా తీర్పు తీర్చేవాడుగా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. తర్వాత రెండవది మనం చూసినప్పుడు ఆయన నీతిని గురించి కూడా ఆయన ఒప్పుకొని చేస్తాడు. అంటే మరి దేవుడు నీతిమంతుడు. ఆయన ప్రతిదీ కూడా మరి సరైన విధంగా ఒక ఎటువంటి పాపము లేకుండా మరి పరిశుద్ధతలో అన్నిటినీ కూడా జరిగించేటువంటి తండ్రి కనుక పాపం, మనలో ఉన్నటువంటి పాపములు లేక పాప స్థితి, ఈ రెండింటిని గురించినటువంటి విధంగా మరలా మనము సరైన విధంగా జీవించగలగటానికి తన కుమారుడైన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనందరం కూడా ఆయనతో పాటు జతపరచబడడం ద్వారా లేక ఆయన యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధాన కార్యములో ఆయనతో పాటు ఐక్యతను కలిగి ఉండుట ద్వారా మనము నూతనమైన విధంగా జీవించగలగటానికి ఒక క్రొత్త మార్గాన్ని దేవుడు తెరిచాడు. అది ఆయన నీతిమంతుడు గనక మరి పాపమునకు తగినటువంటి శిక్షను తన కుమారుడి మీద వేసి మనము ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడేటువంటి ప్రక్రియను ఆయన మరి ప్రభు యొక్క మరణము, పునరుద్ధానము ద్వారా ప్రపంచం అంతటికీ కూడా, లోకానికి అంతటికీ కూడా ఆయన ఒక క్రొత్త మార్గాన్ని ప్రారంభించాడు. అది మరి రోమాపత్రిక 6వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనం దాని గురించినటువంటి ఇది చాలా చక్కగా చెప్పబడింది. కనుక ఎవరైనా నేను పాప స్థితిలో ఆదామును బట్టి పొంది ఉన్నాను కాబట్టి దేవుడు కోరిన విధంగా నేను సరైన విధంగా జీవించలేను అనేటువంటిది మనం దేవుని ఎదుట చెప్పవచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు ఆ స్థితి నుంచి కొత్త స్థితిలోనికి తీసుకుని రాబడి దేవుని ఎదుట నీతిగా జీవించగలగటానికి నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మృతులలో నుంచి లేపుడు ద్వారా నూతనమైనటువంటి శక్తిని, నూతనమైనటువంటి జీవాన్ని నీకు అనుగ్రహించుతున్నాను అనేటువంటి విషయాన్ని తెలియపరిచాడు. అది రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఉంది.
తర్వాత 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే అది దేవుని యొక్క నీతిని గురించి, నీతిని బట్టి మనం ఆ విధంగా మరి దేవుని ఎదుట నీతి కలిగి మరి క్రొత్తగా జీవించగలిగేటువంటి మార్గాన్ని ఆయన మన కొరకై తెరిచి ఉన్నాడు. దానిని మనం అంగీకరించకపోవడం చేత, చూడండి ఇక్కడ, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గురించి, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు నన్ను చూడరు గనక నీతిని గురించి. అంటే ఆయన చనిపోయి మృతులలో నుంచి తిరిగి లేచుడు ద్వారా మరి పాపరహితుడుగా ఉన్నటువంటి ఆయన, మరి పాప సహితులమైనటువంటి మనము మరి దేవుని యొక్క నీతిలో పాలిభాగస్తులు కాగలిగేటట్లుగా చేయబడిన కార్యాన్ని బట్టి మనలను అది గనక మనం ఆయనను అంగీకరించకపోయినట్లయితే ఆ నీతిని గురించి మనకు తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. ఎవరైనా ప్రభువు చేసినటువంటి కార్యమందు గనక విశ్వసించి ఆయన పరిశుద్ధుడుగా ఉండుట దానిని బట్టి మరణమును ఓడించి తిరిగి లేచున్నాడు కనుక మనలను ఉచితంగా నీతిమంతులుగా తీర్చున్నాడు అనే విషయాన్ని గనక మనం నమ్మినట్లయితే మనము నూతన జీవం కలిగి నూతన సృష్టిగా మరి పునరుద్ధాన సంబంధమైనటువంటి నూతన జీవం కలిగి జీవించగలిగేటువంటి మార్గాన్ని ప్రభు మన కొరకై తెరిచి ఉంచాడు. ఆ విషయాన్ని అంతటినీ కూడా అంగీకరించకుండా దానిని గనక తిరస్కరించినట్లయితే మరి నీతిని గురించి, అంటే చనిపోయిన తరువాత పునరుద్ధానం ఉన్నది అనగా మనము గనక దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వసించకపోయినట్లయితే మనము కూడా చనిపోయిన తరువాత మరి పునరుద్ధానంలో ఆ మృతులలో నుంచి లేవనెత్తబడి మనకు తీర్పు తీసుకుని రాబడుతున్నది అనేటువంటి దాన్ని మనము తృణీకరిస్తున్నాం. అది అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనంలో ఉంది. దానిని బట్టి మనం ఆ విధంగా తీర్పులోనికి తీసుకుని రాబడతాం. అనగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మృతులలో నుంచి లేపుడు ద్వారా ఆయనలో పరిశుద్ధతను బట్టి, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపించబడి ఉన్నాడు. దానిని బట్టి మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిన మనందరం కూడా దేవుని యొక్క ఏర్పాటు చొప్పున పాపం మీద జయం పొంది పరిశుద్ధమైన జీవితంలోనికి అడుగు పెడుతూ నూతనమైనటువంటి ప్రణాళికలోనికి తీసుకుని రాబడి ఉన్నాము అనే విషయాన్ని మనుషులు గనక తిరస్కరించినట్లయితే దానిని బట్టి ఆయన వారికి తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. తర్వాత మూడవది, తీర్పును గురించి లోకమును ఒప్పుకొని చేయను. ఈ తీర్పు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గురించి ఒప్పుకొని చేయను. ఈ లోకాధికారి అంటే ఈ అపవాది, అంటే దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఈ లోక సంబంధమైనటువంటి దాని మీద అధికారం కలిగి మరి మనుషుల యొక్క కళ్ళకు అందరికీ కూడా గుడ్డితనాన్ని కలుగజేస్తూ ఈ శరీరాన్ని ప్రేమించి లోకంలో ఉన్న వాటి వరకు జీవించేటువంటి విధంగా మనుషులను మభ్యపెట్టుతూ మరి లోకంలో ఈ విధంగా మనము ధనాన్ని లేక అధికారాన్ని, పేరును సంపాదించుకొని జీవించుట అనేటువంటి దానిలో మనుషులందరినీ కూడా కట్టివేసి ఉన్నాడు, బంధించున్నాడు. అయితే ఇప్పుడు ప్రభు ఆ లోకాధికారికి కలిగినటువంటి అధికమైన బలము మరణం. ఆయన మరణాన్ని ఓడించి లేచి ఉన్నాడు కనుక అంతకు మునుపు వరకు అతని చేతిలో ఉన్నటువంటి పాతాళము, మరణం యొక్క తాళపు చెవులు ఇప్పుడు ప్రభు చేతిలోనికి వచ్చి ఉన్నాయి. అది మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం. ఆయన వీళ్ళందరినీ కూడా బాహాటముగా వారందరినీ కూడా ఓడించి ఆయన పునరుద్ధానం యొక్క స్థితిలో ఆరోహణమై వెళ్ళినప్పుడు ఆ వీళ్ళందరినీ కూడా చెరగా పట్టుకుని పోయి వారందరినీ బాహాటముగా వేడుకకు కనపరుచున్నాడు. ఆ విధంగా అది కీర్తనలు 24వ అధ్యాయంలోను, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లోను, తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాల్లోనూ రాయబడింది. ఆ విధంగా అతడు తీర్పు పొంది ఉన్నాడు కనుక రాబోయే దినాలలో ఎవరెవరైతే ఆయనందు విశ్వాసం ఉంచలేదో, తర్వాత నీతిని గూర్చి అంగీకరించలేదో, వీరందరికీ కూడా ఈ ధవళ సింహాసనం ఎదుట తీర్పులోనికి తీసుకుని రాబడతారు. అది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడింది.
కనుక ఇప్పుడు ఎవరి మీద వారు, ఎవరి ద్వారా వారు నడిపించబడుతున్నారో ఈ లోకాధికారి ప్రభు మృతులలో నుంచి లేపబడినప్పుడు అతడు ఓడించబడిన వాడుగా చేయబడ్డాడు. అతనికి తీర్పు ఉన్నది కనుక రాబోయే దినాలలో లోకములో ఉన్న వారందరూ కూడా తీర్పులోనికి తీసుకుని రాబడతారు అనే విషయాన్ని మన గమనానికి ప్రభువు తీసుకుని వస్తున్నాడు. కనుక ఎవరెవరైతే విశ్వసించలేదో వారందరూ కూడా పాపమును బట్టి, నీతిని బట్టి లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కాబట్టి అతనిని వెంబడించి ప్రభువును తిరస్కరించే వారందరూ కూడా తీర్పులోనికి తీసుకుని రాబడుతున్నారు అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి పంపబడినప్పుడు చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని. దీనిని మనము సరైన విధంగా అర్థం చేసుకుని మరి ప్రభువునందు విశ్వసించగలిగిన వారందరూ కూడా ఈ తీర్పులో నుంచి బయటికి రాగలుగుతున్నారు. 12వ వచనం, నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. వీరి హృదయాలు దుఃఖంతో నిండి ఉన్నాయి కనుక ప్రభు ఇంకనూ అనేక సంగతులు వారితో చెప్పాలనుకుంటున్నప్పటికీ కూడా వారు దానిని గ్రహించగలిగినటువంటి స్థితిలో లేరు అనేది ప్రభు వారితో చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే మన హృదయాలు మనతో లేక మన యొక్క ఆలోచనలతోటి, స్వయం సానుభూతితోటి లేక స్వయం ఇష్టాలతోటి నింపబడి ఉన్నప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడాలని కోరుతున్నాడో ఆ విషయాలను గ్రహించగలిగినటువంటి స్థితిలో మనిషి ఉండడు అనేది మనం అర్థం అవుతుంది చేసుకుంటున్నాం. ఆ విషయాన్ని ఈ శిష్యులు మాత్రమే కాకుండా ఇప్పుడు మన సమయంలో కూడా ఎందుకు అనేక మందికి దేవుని యొక్క లోతైన విలువైనటువంటి సత్యాలు అర్థం చేసుకున్నట్లో కష్టతరంగా ఉన్నది అంటే వారి హృదయాలలో వేరైనటువంటి ఆలోచనలు లేక వారు కోరిన విధంగా వారి యొక్క క్రైస్తవ జీవితం కానీ ప్రభు వారిని ఆశీర్వదించాలనేది కానీ వారి యొక్క ఇష్ట ప్రకారంగా ఉంటుంది కనుక ప్రభు వారితో ఏం మాట్లాడాలని కోరుతున్నాడో, వారిని ఏ విధంగా లోతైన విషయాలకు నడిపించాలని ఆశిస్తున్నాడో దానిని గ్రహించగలిగినటువంటి స్థితిలో వారి యొక్క హృదయాలు లేవు. అందుచేతనే వాటన్నిటిని కూడా సరైన విధంగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఒకవేళ ప్రభువు వారితో చెప్పినప్పటికీ ఆ విషయాలు వారు గ్రహించగలిగిన స్థితిలో ఉండకపోవచ్చు. ఎందుచేతనంటే అదేవిధంగా మన జీవితాల్లో కూడా అనేక విషయాలు ప్రభువు రకరకాలుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ అవి మనం వింటున్నామే కానీ సరైన విధంగా వాటిని గ్రహించగలిగిన విధంగా మనలో మరి మన యొక్క హృదయ స్థితి ఉండదు. అందుచేతనే ప్రభువు అనేక సార్లు అక్కడ ఉన్నటువంటి యూదులందరితో కూడా రకరకాలుగా రాబోతున్నటువంటి పరలోక రాజ్యాన్ని గురించి వారితో మాట్లాడుతున్నప్పటికీ వారు దానిని గ్రహించగలిగిన స్థితిలో లేకపోవటం చేత వారికి ఉపమానముల ద్వారా ప్రభువు బోధించవలసి వచ్చింది. ఎందుకంటే వారి వినుచున్నారు కానీ వారి హృదయము చూచి విని గ్రహించగలిగిన స్థితిలో లేదు. కనుక మన జీవితంలో కూడా ప్రభు మనతో ఏం మాట్లాడాలని కోరుతున్నాడో, ఏమి తెలియపరచాలని కోరుతున్నాడో వీటిని మనకు బోధించి వాటిని మన జీవితం యొక్క క్రమంలోనికి, అనుసరణలోనికి తీసుకుని రావాలని ఆశిస్తున్నాడో అవి కనుక మనం సరైన విధంగా అర్థం చేసుకోకపోతే మన జీవితాలలో దేవుని యొక్క సత్యం యొక్క లోతులోనికి వెళ్ళటం అనేటువంటిది కష్టతరంగా ఉంటుంది. కనుక మన హృదయం యొక్క స్థితిని బట్టి కాకుండా దేవుడు ఎటువంటి విధంగా మనలను ఆశీర్వదించి ప్రతిరోజు నడిపించాలని కోరుతున్నాడో దాని యొక్క వివరణలోనికి రాగలిగినటువంటి హృదయ స్థితిలో నిలబడి ఉండటం అనేటువంటిది మనకి ఎంతో దంజకరమైన విషయం. కనుక ఆ విధంగా మనం ప్రభు మనతో మాట్లాడాలని కోరుతున్నప్పుడు, విషయాలను తెలియపరచాలని ఆశిస్తున్నప్పుడు వాటిని గ్రహించగలిగినటువంటి హృదయ స్థితి కలిగి ఉండాలనేటువంటిది మనం ఎప్పుడు కూడా చూసుకోవాలి. ఆ విధంగా మన జీవితంలో ప్రతిరోజు ఆయనను ఇంకనూ లోతైన విధంగా ఎరగగలిగేటువంటి అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించి ఆశీర్వదిస్తాడు. కనుక ఈ వాక్యం యొక్క వివరణలోనికి మనం రాగలిగి జీవించగలిగేటకు దేవుడు మనకు కృప చూపించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మీ కృపలో ఈ వాక్యాన్ని మా కొరకు ఆశీర్వదించి మరి మీ ద్వారా మేము ప్రభు చక్కగా మీరు మాతో మాట్లాడాలని కోరుతున్నప్పుడు ఏ విషయాలు మరి మా గమనానికి తీసుకుని వచ్చటం మీ చిత్తమో అది గ్రహించగలిగినటువంటి సూక్ష్మంగా గ్రహించగలిగినటువంటి స్థితిలో మేము రాగలుగుటకు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మీ దయను మా మీద విస్తృతంగా ఉంచండి, మీరు మహిమ పొందండి. ఈ విషయాలన్నిటిలో కూడా మీ సహాయతను కృపను మాకు అనుగ్రహించమని కోరుతూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.